రెండవ సంఖ్యకి స్వరూపం ఏమిటంటే సశక్యాత్మకం. అయితే 2 అంటే చంద్రుడు. ఈ యొక్క 2వ తేదీ కానీ, లేకపోతే 11వ తేదీ కానీ, 20వ తేదీ కానీ, లేదా 29వ తేదీ కానీ, ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళకి 2026 సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2026 ఇవన్నీ కూడా కూడితే మనకి వచ్చేది 1. అంటే ఈ 2వ తేదీ వాళ్ళకి 1 అనేటువంటి సంఖ్య మిత్ర సంఖ్య, 3 అనే సంఖ్య కూడా మిత్ర సంఖ్య, 9వ సంఖ్య కూడా మిత్ర సంఖ్య. కాబట్టి ఈ యొక్క 2026 సంవత్సరం ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతుందని మనకి అర్థం కావాలి. మరి 2వ తేదీలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారు? వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు తప్పకుండా రాణిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి లాభాలు సమకూరుతాయి. తర్వాత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా హాయిగానే ఉంటుంది. కాకపోతే మనస్తాపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అతిగా ప్రేమించే వాళ్ళ గురించి భయపడుతూ ఉంటారు. అలాంటివి వదులుకుని ధైర్యంగా ఉండి మీరు ప్రేమించేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని, మీకు అన్ని విధాలా తోడ్పడతారని మీరు భావించాలి. మానసిక వ్యధతో మీరెప్పుడు కూడా బాధపడకూడదు. మీరెప్పుడూ కూడా పాజిటివ్ సైడ్గా థింక్ చేసినట్టయితే 2026 సంవత్సరంలో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏం చేతనంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి. అయితే మీరు తప్పకుండా శివారాధన మాత్రం చేయవలసిందే. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం కాబట్టి ఏమాత్రం ఒక పొరపాటు జరిగిన పరాభవం పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దైవ బలాన్ని సంతరించుకుని మీరు చేసే పనులన్నీ కూడా ఎలాంటి పొరపాట్లు దొరలకుండా మీరు విజయవంతంగా చేసినట్టయితే మిమ్మల్ని 10 మంది మెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడాలి. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మీకు తోడు ఉండాల్సిందే. మనిషి కదా, మనిషి ఏమవుతుందని అంటే ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాడు. అవి జరగకుండా భగవంతుడు కాపాడతాడు. కాబట్టి మీరు ఆ దేవుణ్ణి నమ్ముకుని శివారాధన చేసినట్టయితే మీరు తప్పకుండా ఈ యొక్క సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది.